బీజేపీ ఫైర్ బ్రాండ్ కట్టర్ హిందూవాది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో ఉండగానే ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గినందున స్పీకర్కు లేఖ రాయాలని యోచిస్తోంది. దీంతో దశాబ్దం పైగా కమలంతో ఉన్న బంధం తెగినట్లయింది. మరోవైపు హిందుత్వానికి సేవ చేయడానికే పుట్టానంటూ రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజాసింగ్ అడుగులు ఎటువైపు? తెలంగాణలో మరో హిందుత్వ పార్టీ పుట్టుకు వస్తుందా, లేక హిందుత్వకు పెద్దపీట వేసే మరో పార్టీలో చేరి బీజేపీకి పోటీగా తెలంగాణలో పటిష్టం చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. హ్యావ్ ఎ లుక్. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త అధ్యక్షుడి ఎంపికపై బాహాటంగా గలమెత్తిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కమలంలో రాజాసింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పార్టీ నేతలపైన రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. దీనిపై ఆరా తీసిన జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు. రాజీనామా ఆమోదంతో రాజాసింగ్ వ్యవహారంలో ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వచ్చిన రాజాసింగ్ కొంతకాలంగా తెలంగాణ పార్టీ నేతలపైన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావును బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయగా, దీనికి వ్యతిరేకంగా రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. తనకు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఆ సమయంలోనే పార్టీ కార్యాలయం వేదికగా బీజేపీకి రాజీనామా చేశారు. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలవటంతో తన రాజీనామా పైన స్పీకర్కు నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలే లేఖ రాయాలని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ రాజీనామా అంశాన్ని ఢిల్లీలోని పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర నేతలు నివేదించారు. దీనిపైన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పూర్తి సమాచారం సేకరించారు. రాజాసింగ్ చేసిన రాజీనామా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేతలు అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నేత పార్టీకి రాజీనామా చేయడంతో పదవిలో కొనసాగే అర్హత లేదని, రాజాసింగ్ పైన అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు మూడోసారి టికెట్ ఇచ్చినారు. మూడోసారి గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామహల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు
తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను, కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని వెనుక రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహిలతోని ఫైట్ చేసినాం. 3సారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహిలతోని, ధర్మ ద్రోహిలతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోశామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3సారి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. జై. తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాత్రి పగులు పనిచేస్తున్న లక్షలాది పార్టీ కార్యకర్తల బాధను తాను అధిష్టానానికి తెలియజేయలేకపోయానన్నారు. ఏ పదవి, అధికారం వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తాను హిందుత్వం కోసమే పుట్టానని, చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తానని రాజాసింగ్ కుండ బద్దలు కొట్టారు. కిషన్ రెడ్డి వారసుడిగా రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంతోనే ఆ పార్టీలో లుకులుకులు ఏర్పడ్డాయి. ఫైర్ బ్రాండ్ లీడర్ను ఎంపిక చేస్తారనుకుంటే రామచంద్రరావుని ఎంపిక చేయడంపై గుసగుసలు వినిపించాయి. ఒకరు అంతర్గతంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రాజాసింగ్ మాత్రం బాహటంగానే హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా కదిలారు. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వెయ్యాలని వస్తే వెయ్యనివ్వలేదని వాపోతూ జూన్ 30న పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దానిని అందజేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని, తన స్వరం పార్టీ కోసం దారపోస్తే కనీసం విలువ ఇవ్వలేదని రాజీనామా చేసిన రోజున ఆరోపించారు. మీకో దండం, మీ పార్టీకో దండమని అన్నారు. రాజాసింగ్ రాజీనామా ఎపిసోడ్ కమలంలో ప్రకంపనలు సృష్టించింది. ఇదే సమయంలో రాజాసింగ్ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీలోని కొందరు ముఖ్య నేతలకు కలిసి తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. తన రాజీనామాకు కారణాలు, కొందరు సీనియర్లు వ్యవహరిస్తున్న తీరుపైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు పార్టీ అధినాయకత్వంతో సమస్య లేదని, రాష్ట్ర పార్టీలో కొందరు నేతల తీరుతోనే మనస్తాపానికి గురైనట్లు చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తాను డమ్మీ కాదని నిరూపించుకునేందుకు మంచి అవకాశం దొరికిందన్నారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్పై లీగల్ టీంను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు. రాజాసింగ్ పాత బస్తీలో మజ్లిస్ను డి అంటే ఢీ అనే మొనగాడుగా పేరు పొందారు. పాత బస్తీలోని గోషా మహల్ నుంచి ఏకంగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2018లో తెలంగాణ వ్యాప్తంగా సీట్లు గెలవలేక బీజేపీ ఢీలా పడ్డా గోషా మహల్ నుంచి నెగ్గి ఒకే ఒక్కడుగా నిలిచాడు. అసెంబ్లీలో బీజేపీ వాయిస్ను గట్టిగా వినిపించాడు. గోవధకు వ్యతిరేకంగా గలం విప్పారు.
గోరక్షక్గా, కట్టర్ హిందుత్వవాదిగా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బీజేపీకి రామ్ చెప్పిన రాజాసింగ్ తదుపరి ఏ స్టెప్ తీసుకోనున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కొందరు జనసేనలోకి వెళ్తారని అంటుండగా మరికొందరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. అటు రాజాసింగ్ బీజేపీకి రాజీనామాకు ముందే తన రాజకీయ భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.